ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పథకాల అమలుకు డబ్బుల్లేవు. చూస్తేనే భయం. సంపద సృష్టికి ఐడియా ఉంటే చెవిలో చెప్పండి. ఇలాంటి చంద్రబాబు మాటలు వైరల్ అయ్యాయి. వైసీపీ నేతలు కూడా అవే పట్టుకుని తెగ సెటైర్లు వేశారు. అన్నీ సైలెంట్గా విన్న చంద్రబాబు తరువాత తానేంటో, తనన్నవి ఏంటో ఎలా చేశారో చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మెగా డిఎస్సీపై చెప్పినట్లుగానే సంతకం చేశారు. అయినా ఇది ఎప్పుడవులే అని పడనివారు పెదవి విరిచారు. అలాంటిది ఒకేసారి 16,347 పోస్టులు ప్రకటించి డిఎస్సీని ప్రభుత్వం రికార్డు సమయంలో పూర్తి చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 20న మెగా డిఎస్సీ నోటిఫికేషన్ను ప్రకటించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు మొత్తం 67 విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3.12 లక్షల మంది పరీక్షలు రాశారు. ఈ మొత్తం ప్రక్రియకు 125 రోజులు మాత్రమే పట్టింది. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలకంగా వ్యవహరించారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి హోదాలో దాదాపు 13 డిఎస్సీలు నిర్వహించి 1,80,208 పోస్టులు భర్తీ చేసి చరిత్ర సృష్టించారు చంద్రబాబు. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్లో అధిక భాగం ఆయన హయాంలో ఉద్యోగాలు పొందినవారే. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే పింఛన్లను 3,000 నుంచి 4,000కు పెంచారు. దివ్యాంగులకు 6,000 వరకు పెంచారు. పూర్తిస్థాయిలో వైకల్యం ఉన్నవారికి నెలకు 15,000 అందిస్తారు. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 పింఛన్లు అందిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అధికారం వచ్చి సంవత్సరం అవుతున్నా స్త్రీశక్తి పథకం ఎక్కడా అంటూ మాట్లాడారు. తర్వాత పథకం అమలవుతుందని ప్రకటన వచ్చాక రాష్ట్రమంతా బస్సు ఫ్రీ అని చెప్పి ఇప్పుడు జిల్లాలకే పరిమితం చేస్తున్నారంట అంటూ మళ్లీ విమర్శలు. అన్ని మాటలు వింటున్న చంద్రబాబు ఒకేసారి ఆరోపణలు చేసేవారి గుండెల్లో బాంబు పేల్చినట్లు ప్రకటన. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రమంతా అని వెల్లడించారు. కంగుతిన్న ఆ నేతలు మళ్లీ ఘాట్ రోడ్డుల్లో ఫ్రీ వర్తించదు అంటూ మొదలుపెట్టారు. సీఎం అది కూడా క్లారిటీ ఇచ్చారు. ఇంతా చేశాక ఇక్కడెందుకు వెనకాడేది అన్నట్లు. శ్రీశైలం, తిరుమల ఘాట్ రోడ్లలో కూడా మహిళలకు కేటాయించిన బస్సులో ఫ్రీ ప్రయాణం అన్నారు. దీంతో అనడానికి, విమర్శించేందుకు అవకాశం లేకుండా చేశారు బాబుగారు. సంపాదన లేదు, భయం వేస్తోంది అని చెప్పిన చంద్రబాబు ఇలా పథకాలు వరుసగా అమలు చేయడంతో విమర్శకులు తలలు పట్టుకున్నారు. అంతేకాదు ప్రజలకు అవసరమైనవి చేయడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం వినాయక చవితి వేడుకలను పందిళ్లు వేసుకుని నిర్వహించే వారికి విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంతో ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం మోడీ సహకారంతో ఆంధ్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. జనసేన సహకారం కూడా చంద్రబాబు పాలనకు మరింత దోహదపడుతుందనడంలో సందేహం లేదు. దీంతో పాలనపై ఇతర పార్టీ వాళ్లకు విమర్శించేందుకు అవకాశం లేకుండా పోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.